అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ దేవతలను మనం పూజిస్తే మనకు సకల శుభాలు, ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి, ఈ రోజున మనం ముఖ్యంగా పాటించవలసిన విధి విధానాలు, దానాలు, చదవవలసిన మంత్రాలు, అన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పౌర్ణమి అనేది ప్రతి నెలలో వస్తుంది, కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం మన సనాతన ధర్మంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉన్నది. చైత్ర పౌర్ణమిని మహాచైత్రి మరియు అదృష్ట పౌర్ణమిగాను పరిగణిస్తారు. ఈ రోజున ఇంతటి విశిష్టత కల ఈ పౌర్ణమిని మనం ఏ రకంగా ఉపయోగించుకొని మన అదృష్టాన్ని పండించుకోవాలి అన్న విషయాలను తెలుసుకుందాం. ముందుగా విధి విధానాల గురించి తెలుసుకుందాం. చైత్ర పౌర్ణమి రోజున యథావిధిగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి గంగా స్నానాన్ని ఆచరించాలి. ప్రతి ఒక్కరికి గంగా స్నానం చేయటం వీలు కాదు, కాబట్టి మీ దగ్గర ఉన్న గంగ నీరుని మీరు స్నానం చేసే నీళ్లల్లో కొద్దిగా కలుపుకొని స్నానాన్ని ఆచరించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి. పురాణాల ప్రకారం ఈ రోజున తులసి స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనం సంపూర్ణంగా పొందవచ్చు. కాబట్టి గంగ నీరుతో పాటు 2-3 తులసి దళాల్ని కూడా మీరు స్నానం చేసే నీళ్లలో వేసుకొని తప్పనిసరిగా ఈ రోజున స్నానాన్ని ఆచరించాలి. తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించి యథావిధిగా ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని ముగ్గులు పెట్టి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి అందంగా అలంకరించాలి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున లక్ష్మీదేవిని, సత్యనారాయణ స్వామిని, ఆంజనేయ స్వామిని, చిత్రగుప్తుల వారిని ప్రత్యేకంగా పూజించాలి. చైత్ర పౌర్ణమిని హనుమత్ జయంతి లేదా హనుమంతుడి విజయోత్సవంగాను పేర్కొనబడుతోంది. ఈ రోజున మనం హనుమంతుల వారిని ప్రత్యేకంగా పూజించాలి. కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైన గంధ సింధూరం, తమలపాకులు, ఎర్రని పూలు, తులసీ దళాలు, మల్లెపూలు, పారిజాతాలు, కలువ పువ్వులు, ఇలా మీకు ఎన్ని దొరికితే అన్నిటినీ సిద్ధం చేసుకోండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన అప్పాలు, వడలు, పులిహోర, ఈ ప్రసాదాలను కూడా సిద్ధం చేసుకోండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన దానిమ్మకాయలను మరియు అరటి పళ్లను సిద్ధం చేసుకోండి. మీ దగ్గర పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిమ కానీ ఫోటో కానీ ఉంటే పూజా మందిరంలో పెట్టుకొని పూజను ప్రారంభించండి. ముందుగా స్వామివారికి ప్రత్యేకంగా ఈ రోజున జిల్లేడు ఒత్తులతోటి దీపాన్ని వెలిగించాలి. పిండి ప్రమిదలను చేసుకొని నువ్వుల నూనెను పోసి దాంట్లో జిల్లేడు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మనకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే చైత్ర పౌర్ణమి రోజున ప్రత్యేకంగా మనం మహాలక్ష్మిని పూజించాల్సి ఉంటుంది. ఆమెకు ఇష్టమైన క్షీరాన్నాన్ని కూడా మీరు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు దీపాలను వెలిగించండి. తరువాత ఆచమనం చేసి తరువాత మీ గోత్రనామాలు చెప్పుకుంటూ సంకల్పాన్ని చెప్పుకోండి. ఇప్పుడు వినాయకుని ప్రార్థన చేసుకొని పూజను ప్రారంభించండి. హనుమంతుల వారికి, లక్ష్మీదేవికి కూడా షోడశోపచార పూజను ఈ రోజున చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్వామివారికి గంధ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆంజనేయ స్వామికి బొట్టు పెట్టాలి. అలాగే ఆయన వాలానికి కూడా మొత్తం చివరి వరకు కూడా గంధం పెట్టి దాని మీద గంధ సింధూరం బొట్టును పెట్టాలి. ఇలా చేస్తే ఆయన అతి సులభంగా ఈ రోజున మనకు విశేష ఫలితాలతో అనుగ్రహిస్తారు. తరువాత తమలపాకులతో మాలను కట్టి దానిపైన శ్రీరామ అని గంధ సింధూరంతో రాసి ఆయనకు మాలను వేయాలి. ప్రత్యేకంగా హనుమంతుల వారికి అష్టోత్తర శతనామావళితో పాటు హనుమాన్ చాలీసా చదవవలసి ఉంటుంది. అలాగే లక్ష్మీదేవికి కనకధార స్తోత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. ఇన్ని పఠించలేము అనుకునేవాళ్ళు ఈ ఒక్క మంత్రాన్ని పఠించండి. ఓం ఆంజనేయాయ నమః అనే ఈ మంత్రాన్ని కానీ లేకపోతే శ్రీరామదూతాయ హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని కానీ 108 సార్లు భక్తి శ్రద్ధలతో పఠించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆంజనేయ స్వామికి, లక్ష్మీదేవికి ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం మరియు పంచహారతిని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రకంగా పూజ సమాప్తం అవుతుంది. హనుమత్ జయంతి అనేది మనం ఎక్కువగా వైశాఖ బహుళ దశమి రోజున చేసుకుంటాము. ఈ చైత్ర పౌర్ణమిని మనం ఎక్కువగా హనుమంతుడి విజయోత్సవముగా చేసుకుంటాము. ఇది ఎందుకు అంటే దానికి ఒక మూల
కథ ఉన్నది, అది విందాం. దశరథుని చేత ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగం చేయించారు. ఆయన చేయించిన యాగానికి యజ్ఞపురుషుడు పాయసాన్ని ఇచ్చాడు. దానిని 3 భాగాల కింద చేసినప్పుడు కైకేయి చేతిలో ఉన్న పాయసాన్ని గద్ద వచ్చి ఎత్తుకుపోయిందట. అప్పుడు కైకేయి ఏమి చేయుటకు లేక అలా ఉంటే కౌసల్యాదేవి, సుమిత్రాదేవి వారి వారి పాయసం నుంచి కొంచెం కొంచెం కైకేయికి తినిపించారు. ఇలా చేయటం వల్ల కైకేయికి భరతుడు, శత్రుఘ్నుడు అనే కవలలు పుట్టారు అని ఒక చిత్రమైన కథ కూడా ప్రాచుర్యంలో ఉన్నది. ఆ గద్ద తన్నుకుపోయిన పాయసం అంజనాదేవి దోసిటిలో పడిందట. ఇలా ఎందుకు అంటే ఒకానొకప్పుడు ఇంద్రుడు అంజనాదేవికి ఇట్లా చెప్పాడట, తల్లి, నీవు రుద్రాంశ సంభూతుడు అతి శక్తివంతుడు అయిన పుత్రుడుకు జన్మనివ్వాలి. కాబట్టి నీవు చేతులు దోసిలి పట్టి తపస్సు చేయి అని చెప్పారట. అలానే చేస్తున్న అంజనాదేవి చేతిలో పడింది ఆ పాయసం ముద్ద. దానిని స్వీకరించిన అంజనాదేవికి హనుమంతుల వారు జన్మించారట. ఆ పాయసం తెచ్చిన ఆ గ్రద్ద పూర్వజన్మలో సువత్సల అనే అప్సరస. తరువాత కాలంలో ఈమె సూర్యనారాయణమూర్తికి కుమార్తెగా జన్మించింది. ఆంజనేయ స్వామి సూర్యుని దగ్గర సకల విద్యలు నేర్చుకుని ఆయన కూతురునే వివాహం చేసుకున్నారు అని ఇలాంటి కథ చిత్ర రామాయణంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. శ్రీమద్ రామాయణం ప్రకారం చైత్రశుద్ధ విదయ నాడు విభీషణుడికి పట్టాభిషేకం చేసి తదియనాడు అయోధ్యకు తిరిగి రావడానికి ప్రయాణం ప్రారంభం చేశారు రాములవారు. చతుర్థి నాడు భరద్వాజ ఆశ్రమానికి, పంచమి నాడు నందిగ్రామ ఆశ్రమానికి చేరుకుని భరతుడు రాముని పాదాలు పెట్టి ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడికి చేరుకున్నారు. షష్ఠీ తిథి రోజున పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ చైత్ర పౌర్ణమి రోజున విజయోత్సవం జరుపుకుంటూ సమయంలో తల్లి సీతమ్మ ఇంద్రుడు వాయుదేవుని ద్వారా తనకు పంపిన ముత్యాల హారాన్ని హనుమంతునికి ఇవ్వడం జరిగింది. అందు ఆంజనేయ స్వామి ఆనందించడం, విజయోత్సవ సభ చేకూరటం నిర్వహించడం జరిగింది. అదే ఈ చైత్ర పౌర్ణమి. ఇక సాయంత్రం పూట చైత్ర పౌర్ణమి రోజున ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఈ రోజున సత్యదేవుణ్ణి పూజించడం వల్ల మనకు సుఖ సంతోషాలు, సకల సంపదలు సిద్ధిస్తాయట. అలాగే ఈ రోజున ఈ పూజ నిర్వహించడం వల్ల సమస్త దోషాలు తొలగిపోవడమే కాకుండా సూర్యచంద్రుల వల్ల కలిగే సర్వ దోషాలు కూడా మనకి తొలగిపోతాయంట. ఒకవేళ మీరు ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేని పక్షంలో మీరు 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యి దీపాన్ని సత్యదేవుని పటం ముందు వెలిగించండి. తరువాత రామాయణం నుంచి కానీ భాగవతం నుంచి కానీ ఏవైనా కథలను వినండి, లేదా సత్యనారాయణ స్వామి వ్రత కథనైనా ఈ రోజున తప్పనిసరిగా వినాలి. ఇలా చేస్తే ఎంతో పుణ్యప్రదం. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సుతో పాటు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. చైత్ర పౌర్ణమి రోజున చంద్రోదయ సమయాన చంద్రునికి నీరుతో అర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత చంద్రునికి పాలను నివేదించాలి. అలాగే నీళ్లలో దీపాలను వదలాలి. మీకు నది అందుబాటులో ఉంటే కనుక అరటి డొప్పల్లో ఆవునేతి దీపాలను పెంచి వాటిని నదిలో వదలండి. లేదు అంటే కనుక మీ ఇంటి ప్రాంగణంలో ఉన్న తులసికోట దగ్గర దీపాలను నీళ్లలో వదలాల్సి ఉంటుంది. ఈ రోజున ముఖ్యంగా చేయవలసిన దానాల గురించి తెలుసుకుందాం. ఎవరైనా సద్బ్రాహ్మణునకు స్వయం పాకాన్ని దానం ఇవ్వాలి. తరువాత పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చేయటం వల్ల సర్వ శుభాలు, ముక్తి లభిస్తాయి. మీకు వీలుంటే కనుక, శక్తి ఉంటే దీపదానం కూడా చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పుస్తకాలను 10 మందికి పంచండి. ఇది ఎంతో ముక్తిదాయకం. ఆ స్వామి కరుణ సదా మన పైన ఉంటుంది. మనకున్న పీడలు, భయాలు, రోగాలు తొలగిపోతాయి. అలాగే శని బాధలు కూడా మనకి తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజున మీకు వీలు ఉంటే కనుక చిత్రగుప్తుని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. చిత్రగుప్తుల వారు మన పాపాలను చిట్టాగా చేసి ప్రతి నిత్యము రాస్తూ ఉంటారు. ఈయన యమునకు సహాయకారకుడిగా ఉంటారు. మన పాపాలను తగ్గించు అని ఆయనను ప్రార్థిస్తూ ఈ రోజున చిత్రగుప్త వ్రతము చేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల వారు. మనము కూడా ఆయనను ఈ రోజున తప్పనిసరిగా ప్రార్థించి మన పాపాలు తగ్గించి పుణ్యఫలాన్ని ప్రసాదించు అని మనం కూడా చిత్రగుప్తుల వారిని ప్రార్థించుకుందాం. విన్నారు కదా, చైత్ర పౌర్ణమి రోజున మనం చేయవలసిన పూజా విధానం, ముఖ్యంగా చేయవలసిన విధి విధానాల గురించి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.